హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య దగ్గరకైతే సీతారామయ్య అలాగే ఇంద్రదేవి వెళ్ళి కావ్యని రమ్మని పిలుస్తారు. కానీ కావ్య ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి, అసలు నేను ఆ ఇంట్లో ఉండలేను అన్నట్లుగా కావ్య మాట్లాడుతూ ఉంటుంది. కావ్యని అన్ని విధాలుగా కూడా కన్విన్స్ చేసి సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి నీ భర్త ప్రేమని గెలుచుకోవాలని, దానికి మేము కూడా ఈ రోజు నుంచి సహాయం చేస్తామని ఇద్దరు కూడా కావ్యకి ధైర్యాన్ని నింపుతారు. ఇంకా ఇంతలో అక్కడికైతే రాజు వస్తాడు. రాజు అయితే ఏంటి తాతయ్య రానంటుందా, అసలు ఏమనుకుంటున్నావే, నీ గురించి రాత్రంతా పిచ్చోల్లాగా వెతికాము. మీ అమ్మ నాన్న అయితే నన్నొక హంతకుణ్ణి చూసినట్టు చూస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నావు, నీ గురించి చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం సాధిద్దామనుకుంటున్నావు, చెప్పవే, చెప్పు అని చెప్పి రాజైతే కావ్యం మీద చెయ్యెత్తుతాడు. ఇక వెంటనే ఇంద్రదేవి అయితే కొట్రా, కొట్టు, మా పేరు చెప్పి కూడా ఇంకొక 2 కొట్టు, ఎవరు వద్దంటున్నారు, అయినా చేయకుండా ఇంట్లో నుంచి వచ్చేయడం ఏంటి అని చెప్పి రాజ్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇక సీతారామయ్య అలాగే ఇంద్రదేవి ఇద్దరు కూడా రాజ్ని రెచ్చగొడతారు. రాజ్ అయితే నిజంగానే తనని సపోర్ట్ చేస్తున్నారన్నట్లుగా కావ్య మీద రెచ్చిపోతాడు. కోపంతో కావ్య మీద తనకున్న ప్రేమనైతే బయటకి చూపిస్తూ ఉంటాడు. కావ్య రాజ్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక రాజ్ అయితే నడు, ఇంటికి నడు, ఇంకా ఇక్కడే ఉంటావా చెప్పు, అయినా ఎవరికి చెప్పకుండా ఇలా గుడిలో కూర్చుని ఏం చేద్దామని చెప్పు అని అడగడంతో సీతారామయ్య ఏదో మొక్కుకుందంట్లేరా, నువ్వు మారిపోతావని, గుడిలో ఒకరోజు కటిక నేల మీద నిద్ర చేస్తానని దేవుడికి మొక్కుకుందంట అని చెప్పడంతో, అయితే చెప్పటానికి ఏమైంది తాతయ్య, ఎందుకు ఎవరికి చెప్పకుండా ఇలా టెన్షన్ పెట్టింది, విన్నారుగా మీరు కూడా వీళ్ళ అమ్మగారు ఎంతేసి మాట్లాడినారో, అసలు ఎందుకు నాకు చెప్పకుండా వచ్చావు, ఎవరు నిన్నేమన్నారని అని అడగడంతో, మీరు మారిపోయారని దేవుడికి మొక్కు తీర్చుకుందామని వచ్చానులే, మీరు మారలేదా అని అడగడంతో, ఏరా నువ్వు మారలేదా చెప్పు, అమ్మాయి అడుగుతుంది కదా అని చెప్పి సీతారామయ్య చెప్పడంతో, మారిపోయాను తాతయ్య, మారిపోయాను, సరే మరి ఇంటికి వెళ్దామా అన్నట్లుగా రాజ్ తడబడుతూ మాట్లాడతాడు. ఇంకా కావ్య అయితే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని కావ్య మారాం చేస్తూ ఉంటే సీతారామయ్య, రేయ్ నీ పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి రా, ఇక మేము బయలుదేరతాము అని చెప్పడంతో, తాతయ్య అని రాజ్ పిలుస్తూ ఉంటే, ఏంటి మొరాయిస్తున్నావు, నీ పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరు అని అక్కడి నుంచి సీతారామయ్య అయితే ఇక బయలుదేరుతాడు. రాజ్ అయితే కావ్యని ఇంటికి వెళ్దామా అని అడగడంతో, సరే నడవండి అని చెప్పి కావ్య కూడా రాజ్తో ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన కావ్యని చూసి కనకం చాలా ఎమోషనల్గా కావ్యని హక్ చేసుకుంటుంది. అలాగే స్వప్న కూడా కావ్యని హక్ చేసుకుంటుంది. ఇంతలో అపర్ణాదేవి అయితే ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి చెప్పకుండా రాత్రంతా ఎక్కడ ఉన్నావు, అసలు ఏమైపోయావు, ఎందుకు ఇంట్లో అందరినీ కంగారు పెట్టావు, ఎవరు నిన్ను ఏమన్నారని అని అపర్ణ అయితే ఇక కావ్యని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను అని సీతారామయ్య అయితే ముందుకు వస్తాడు. సీతారామయ్య అలా ముందుకు రావడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఎందుకు కావ్యని అలా భయపెడుతున్నారు, తను ఏదో మొక్కుకుందంట, దేవుడి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది, అది ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేయాలని, దేవుడికి ఆ రకంగానే మొక్కు తీర్చాలని ఎవరో స్వామీజీ చెప్పారట, అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళింది, ఉదయాన్నే ముందు మాకే ఫోన్ చేసి చెప్పింది అని ఇక సీతారామయ్య చెప్పడంతో అపర్ణ అయితే అదేం మొక్కు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా మొక్కు తీర్చుకోవడం ఏంటి, ఇంతకీ ఆ చెప్పిన స్వామీజీ ఎవరు, ఆ మొక్కుకున్న మొక్కేంటి అని అడగడంతో ఇంకా మొక్కుకున్న మొక్కు గురించి ఇంద్రాదేవి అయితే చెప్తుంది. రాజు మారిపోయి తనని భార్యగా అంగీకరిస్తే నేను కటిక నేల మీద అమ్మవారి గుడిలో నిద్రపోతానని, అలాగే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటానని కావ్య మొక్కుకుందని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి అయితే ముందుకు వచ్చి, అదే మొక్కమ్మ, అయినా
ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఇంట్లో అందరికీ చెప్పి చేయాలి. ఇలా ఎవరికి చేయకుండా, ఎవరికి నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా రాత్రంతా టెన్షన్ పెట్టింది. ఇదొక మొక్క, అసలు ఏమనుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి రుద్రాణి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రుద్రాణి, నువ్వెలాగో దేవుడికి పూజలు చేయవు, చేసే వాళ్ళకి కొంచెం మర్యాదిస్తే బాగుంటుంది అని ఇంకా సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా చెప్తారు. రాజ్, కావ్యని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో రాజ్ అయితే కావ్యని లోపలికైతే తీసుకెళ్తూ ఉంటాడు కానీ రాజ్ మనసులో అసలు కళావతి ఎందుకు వెళ్ళిపోయింది, ఇదే కారణమా, నిజంగానే కావ్య నేను మారిపోయానని నమ్మిందా, అయితే దేవుడికి మొక్కు చెల్లించుకోవడానికే వెళ్ళిందా అని చెప్పి రాజ్ తన మనసులో రకరకాల ప్రశ్నలతో ఆలోచనలో పడతాడు. ఇంకా రాజ్ అలా ఆలోచనలో పడటం చూసిన కావ్య, ఏంటి అలా ఆలోచిస్తున్నారు, మీ మీద మీకు కూడా నమ్మకం లేదా అని అడగడంతో, అదేంటది, నా మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడగడంతో, అదేనండి, మీరు మారిపోయారని నేను దేవుడి దగ్గర మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాను, కానీ మీరేమో ఏంటి మారిపోయానా, మొక్కు చెల్లించుకోవాలా అన్నట్లుగా ప్రతి దానికి కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటే నాకేమీ అర్థం కావట్లేదు, ఏంటండి ఏం మాట్లాడరేంటి అని అడగడంతో, అబ్బే అదేమీ లేదు, నేను మారిపోయాను కదా, చెప్పానుగా నీకు కూడా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నానని, నేను మారిపోయాను, నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు దేవుడికి మొక్కు చెల్లించుకోవడం కరెక్టే అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి కావ్య గదిలో పెట్టి ఇంకా తనైతే బయటికి వచ్చేస్తాడే కానీ ఈ కళావతిని నేను మోసం చేస్తున్నానా, మమ్మీ చెప్పినట్లు తనలో ఆశలు మరింత రెట్టింపు చేస్తున్నానా, తనకి ఎలా అయినా సరే నిజం చెప్పాలి, తను నా మీద రాను మరింత ఆశలు పెంచుకుంటుంది, ఇక లాభం లేదు అని చెప్పి రాజ్ అయితే తన మనసులో అనుకుంటాడు. అలాగే ఇక్కడ స్వప్న చూస్తే, ఇదేంటిది, కావ్య రాజులిద్దరూ కలిసిపోయారు, ఇంకొద్ది రోజుల్లో కావ్య ఖచ్చితంగా తల్లయ్యాను అని అందరికీ చెప్తుంది, ఇక్కడ చూస్తే నా కడుపు పెరగలేదని ఇంట్లో అందరికీ అనుమానం మొదలవుతుంది, ఇప్పుడైనా సరే నేను ఈ కడుపుని పోగొట్టుకొని ఎలా అయినా సరే మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అని తన మనసులో స్వప్న అయితే అనుకుంటుంది. కొద్దిసేపు ఆలోచించి ఈ ఐడియా అయితే సక్సెస్ఫుల్గా చేస్తే ఖచ్చితంగా ఈ కడుపు బెడద నాకు ఇక ఉండదు అని స్వప్న తన మనసులో అనుకుంటుంది. ఇంకా కిచెన్లో కావ్య వంట చేస్తూ ఉండగా అక్కడికి ధాన్యలక్ష్మి అయితే వస్తుంది. అమ్మ కావ్య, రాత్రంతా నువ్వు గుడికి వెళ్ళావా, ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు, ఇక మీ ఆయనైతే చెప్పనక్కర్లేదు, తనకి ఎంత భయం వేసిందంటే ఏడుపొక్కటే తక్కువ, మీ అమ్మ నాన్న అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక పాపం మా అబ్బాయి ఎంత కంగారు పడ్డాడో తెలుసా అని ఇక ధాన్యలక్ష్మి అయితే నైట్ జరిగిందంతా కూడా ఆ కావ్యకి చెప్తుంది. కావ్య అయితే, అవునా అత్తయ్య, నేను కూడా అనుకున్నాను టెన్షన్ పడతారని, కాకపోతే దేవుడి మొక్కు కదా అని చెప్పి కావ్య తడబడుతూ చెప్తుంది. ఇంతలో ఇంద్రదేవి అక్కడికి వచ్చి, అమ్మ కావ్య, ఎప్పుడు కిచెన్లో వంట అది ఇది అని ఇక్కడే ఉంటావా, కాసేపు మీ ఆయన గురించి కూడా పట్టించుకో, తను ఉన్నంత వరకు తనతోనే ఉండడానికి ప్రయత్నించు, ఇలా వంటగదిలో కూర్చుని వంటలు చేసుకుంటూ అమ్మమ్మలాగా ఉన్నావంటే ఇక నీ భర్త ఇంకెప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు వాణ్ణెప్పుడు అర్థం చేసుకుంటావు అని కావ్యని అంటూ ఉంటుంది. అదే టైంలో పక్కనున్న ధాన్యలక్ష్మి అయితే, అత్తయ్య, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాగే ఉంటారు, వీళ్ళని సరదాగా హనీమూన్కో ఎక్కడికో పంపిస్తే వాళ్ళు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో మరింత ప్రేమ చిగురిస్తుంది అని చెప్పడంతో ధాన్యలక్ష్మి మాటలకి ఒక విధంగా ఇంద్రాదేవి కూడా నిజమే అన్నట్లుగా మొహం పెడుతుంది. కావ్య అయితే రాజ్ కోసం ఇక బయటకైతే వస్తుంది. అప్పటికే హాల్లో అందరూ కూర్చుని ఎవరి పనుల్లో వాళ్ళు పేపర్ చదువుతూ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగుతూ, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా స్వప్న అయితే పైనుంచి కిందకి చూసి, ఇదే మంచి టైం, ఇట్లాంటప్పుడే నేను పైనుంచి కిందకి దిగుతూ స్టెప్స్ మీద నుంచి జారి పడిపోయినట్లుగా నటిస్తాను, ఇప్పుడే నాకు అబోషన్ అయిపోయినట్లుగా అందరినీ నమ్మిస్తాను, ఇక ఈ
కడుపు బెడద నాకిక ఉండదు అని స్వప్న తన మనసులో అనుకుని మెట్లు దిగుతూ సడన్గా కాలు స్లిప్ అయినట్లుగా పైనుంచి కిందకి బడబడ పడిపోతున్నట్లుగా ఎదరకి పడిపోతుంది. గట్టిగా అరుస్తుంది. స్వప్న అలా అరిచేసరికి ఒక్కసారిగా రాజ్ అయ్యో అయ్యో స్వప్న అని అనడంతో కావ్య కూడా పరిగెత్తుకుంటూ అక్క 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 అని స్వప్న పడిపోకుండా కావ్య అయితే తను అడ్డంగా వెళ్ళి నుంచుని స్వప్నని కాపాడుతుంది. స్వప్న ఒక్కసారిగా ఓసే కావ్య, నా కడుపు గురించి నేను ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఎందుకే అడ్డం వస్తున్నావు, పక్కకి లేకు అని తన మనసులో అనుకుంటూనే స్వప్న పడిపోకుండా కావ్య కాపాడడంతో స్వప్నకి మరింత కోపం వస్తుంది. అక్క చూసుకుని మెట్లు దిగద్దు, పొరపాటున కాలు జారితే ఇంకేమైనా ఉందా, జరగరానిది ఏదైనా జరిగితే ఏం చేస్తావక్క అని ఇక కావ్య అయితే స్వప్నకి చీవాట్లు పెడుతుంది. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి ఇదిగో అమ్మాయి, నువ్వు కడుపుతో ఉన్నావు, ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే జరగరానిది ఏదైనా జరిగితే కడుపులో బిడ్డకేమన్నా అయితే అని చెప్పి స్వప్న మీద రుద్రాణి అరుస్తుంది. ఇంద్రాదేవి కూడా ఏంటమ్మా స్వప్న, మరి చిన్నపిల్లలాగా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, అయినా డెలివరీ అయ్యే వరకు ఇక నువ్వు పైకి కిందకి దిగద్దు, నీ గది కిందకి షిఫ్ట్ చేసుకోండి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇంద్రాదేవి చెప్పడంతో నా కర్మ, మీరందరూ నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. ఇక ఈ కావ్య ఉందంటే మధ్యలో వచ్చి నేనున్నాను అన్నట్లుగా కాపాడేస్తుంది. అసలు నేను ఈ కడుపు పోగొట్టుకోవడానికే కదా నా ప్రయత్నాలన్నీ, కానీ ఎందుకు ప్రతిదానికి అడ్డం పడి నన్ను మరింత అందరి మధ్యలో ఇరికిస్తున్నావు అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుని సరే అమ్మమ్మగారు, మీరు ఎలా చెప్తే అలాగే వింటాను, పొరపాటున కాలు జారింది అని చెప్పి ఇంకా స్వప్న అందరికీ కూడా చెప్తుంది. కావ్య అయితే స్వప్నని పట్టుకునేటప్పుడు తన కాలైతే బెనుకుతుంది. కావ్య కాలు బెనకడంతో నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే పైకి వెళ్ళి తన గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య నిదానంగా పైకైతే వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన కావ్య కుంటడం చూసి రాజ్ ఒక్కసారిగా పడిపోతున్న కావ్యని పట్టుకుంటాడు. ఏయ్ ఏమైంది, ఎందుకు కాలు కుంటుతున్నావు, ఏం జరిగింది నీకు అని అడగడంతో అదేనండి, ఇందాక అక్కని పట్టుకోబోతుంటే నా కాలు కొంచెం బెనికిందండి, బాగా నొప్పిగా ఉంది అని కావ్య అంటూ ఉంటే అయ్యో అవునా, వచ్చిలా కూర్చో అని చెప్పి కావ్యని బెడ్ పైన కూర్చోబెట్టి తన కాలని తన ఒడిలో పెట్టుకొని కాలు ఎక్కడ బెనికిందా అని రాజ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా తన కాలు పట్టుకోవడం చూస్తున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈయన మనసులో నా మీద ప్రేమ ఉంది, అమ్మమ్మగారు చెప్పినట్లు ఈయన ప్రేమకి పొగలు కమ్మిని ఆ మబ్బులు తొలగిస్తే ఖచ్చితంగా ఆయన మనసు నాకు సొంతమవుతుంది, ఇక ఆయనతో నేను సంతోషంగా ఉండొచ్చు అని కావ్య తన మనసులో అనుకుంటుంది. రాజ్ వైపు చూస్తూ అలానే ఉండిపోతుంది. ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు, నొప్పి ఎక్కడుందో చెప్పమంటే అలా చూస్తున్నావేంటి అని అడగడంతో అది కాలు బాగా నొప్పిగా ఉందండి, కాలంతా నొప్పిగానే ఉంది, నడవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అని కావ్య అంటూ ఉంటే ఇక రాజ్ అయితే ఒక ఆయింట్మెంట్ తీసుకొచ్చి కావ్యకైతే కాళ్ళకి రాస్తాడు. ఆ తరువాత కావ్యని నిదానంగా పైకి లేపి అటు ఇటు 2 అడుగులు వేయమని చెప్తాడు. అలా అడుగులు వేస్తున్నప్పుడు కావ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎదరికి పడిపోతుంది. అలా పడిపోతున్న కావ్యని పట్టుకొని తానే అడుగులు వేయిస్తూ ఉంటాడు. అలా నడిపించేటప్పుడు కావ్యని రాజ్ చాలా దగ్గరగా పట్టుకుంటాడు. కావ్యకి ఒక్కసారిగా రాజ్ మీద ప్రేమ మరింత ఎక్కువైపోతుంది. రాజ్ కూడా తనకి తెలియకుండానే కావ్యని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇంకా ఇద్దరు కూడా అలా దగ్గరవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్వప్న తన కడుపు గురించి ఎలా అయినా సరే అబార్షన్ అయిపోయి నార్మల్ మనిషిలాగా తిరగాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కావ్య వైపు చూస్తుంది. కావ్యని చూడగానే స్వప్నకి ఒక ఐడియా వస్తుంది. కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఏదైనా స్వీట్ చేయమని అడుగుతాను అని ఇంకా స్వప్న తన మనసులో నిర్ణయించుకుంటుంది. కావ్య పైనుంచి కిందకి దిగుతూ ఉండగా కావ్యని పిలుస్తుంది స్వప్న. ఏంటక్క
ఏంటి పిలుస్తున్నావు అని అడగడంతో, కావ్య ఈరోజు నాకెందుకో సేమ్యా తినాలనిపిస్తుందే, చేసి పెడతావా అని అడగడంతో, అయ్యో ఎందుకు చేయనక్క, ఖచ్చితంగా చేస్తాను అని కావ్య వెళ్ళి సేమ్యా తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా సేమ్యా అయిపోగానే కావ్య స్వప్నకి ఒక గిన్నెలో సేమ్యా వేసిస్తుంది. అలాగే హాల్లో తాతయ్య గారు మాత్రమే ఉండడంతో తాతయ్య గారికి కూడా సేమ్యా వేసి ఇస్తుంది. ఇంకా ఇద్దరికి సేమ్యా పెట్టడంతో ఇద్దరు కూడా తింటూ ఉంటారు. ఇంతలో స్వప్న ఉన్నట్టుండి కడుపు పట్టుకొని అమ్మా నొప్పి నొప్పి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా స్వప్న అరవడంతో అక్క అక్క ఏమైందక్క ఏమైంది అని అడగడంతో, ఏమోనే తెలియట్లేదు, ఈ సేమ్యా తిన్న తర్వాత కడుపులో విపరీతంగా నొప్పిగా ఉంది, నాకెందుకో భయంగా ఉంది కావ్య అని కావ్యని స్వప్న అంటూ ఉంటే, కావ్యకి స్వప్న వేసే వేషాలు అర్థమైపోతుంది. కావాలని అక్క నాటకం ఆడుతుంది అని. అక్క నిజం చెప్పు, నిజంగానే నీకు కడుపులో నొప్పి వస్తుందా, కావాలని ఏదైనా కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా అని అంటుంటే, ఏంటే కడుపులో నొప్పితో హడలిపోతుంటే నీ ప్రశ్నలు అని కావాలని పక్కనే రుద్రాణి ఉన్నప్పుడు గట్టిగా అరుస్తుంది. వెంటనే రుద్రాణి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ కావ్య అలా కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఏంటి ఎవరితో చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతలో ఫాస్ట్గా అంబులెన్స్ని అయితే తీసుకురమ్మని పిలుస్తారు. ఇక అంబులెన్స్లో స్వప్నని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన స్వప్న తనకి ఇంతకుముందు చూపించిన డాక్టరే అక్కడ ఉండడంతో స్వప్న అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ అయితే, ఏంటి నీకు కడుపు లేదు కదా, కానీ పొట్టేంటి ఇలా పెరిగింది అని అనడంతో స్వప్న అయితే లోపల నుంచి తను పొట్ట పెరగడం కోసం పెట్టుకున్న ప్యాడ్ని అయితే చూపిస్తుంది. ఏంటి నువ్వు ఇంకా నిజం చెప్పలేదా, ఇంట్లో వాళ్ళని ఇంకా ఇంకా మోసం చేస్తున్నావా అని అనడంతో, మేడం ఆ మోసానికి తెరదించడానికే హాస్పిటల్కి ఇలా వచ్చాను మేడం, నాకు అబోర్షన్ అయిందని చెప్పండి మేడం, ఇక ఈ కడుపు నాటకం ఇంతటితో ముగిసిపోతుంది, నిజం చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదు, నా కాపురాన్ని నేనే ముక్కలు చేసుకోలేను కదా మేడం, ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను అని చెప్పి డాక్టర్తో ఇక అబద్ధం చెప్పించడానికి స్వప్న అయితే ఒప్పిస్తుంది. ఇంకా స్వప్న కాపురం గురించి ఆలోచించిన డాక్టర్, చూడు నువ్విచ్చే డబ్బుల కోసం నేను ఆశపడట్లేదు, నీ జీవితం కోసం ఆలోచించి ఈ అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటున్నాను అని డాక్టర్ గారు స్వప్నతో చెప్పి, ఇక స్వప్నకి ఫుడ్ పాయిజన్ అయిందని, దాంతో తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, అబార్షన్ అయిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. కావ్య అయితే ఏమీ అర్థం కాక అలానే కూర్చుని ఉండిపోతుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అనేది తను చేసిన పాయసం తినడం వల్లే అయినట్టుగా స్వప్న అక్కడ క్రియేట్ చేస్తుంది. అంటే స్వప్న కావ్యని ఇరికిచ్చింది అని కావ్యకి అర్థమైపోతుంది. ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళి ఎవ్వరూ లేనప్పుడు, స్వప్నక్క ఏం చేస్తున్నావు, నీ పాపంలో నన్ను కూడా ఎందుకు ఒక భాగాన్ని చేస్తున్నావు, అసలు ఎన్నోసార్లు చెప్పాను దీని గురించి అందరితో చెప్పమని, కానీ చివరికి నన్నే ఇరికిస్తావా, అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి అని అడగడంతో, చూడు ఈ రకంగానే నిన్ను ఇరికిచ్చాను, నీకు అందరితో చీవాట్లు తినడం, అందరితో మాటలు పడడం నీకు అలవాటు, అలా నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోలేను, అసలు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేగా ప్రతిసారి కూడా కడుపు గురించి చెప్పు అని బెదిరించావు, అందుకే పూర్తిగా కడుపే లేకుండా చేసుకున్నాను అని స్వప్న అయితే ఇక కావ్యతో మాట్లాడుతూ ఉంటే, లేదు ఇప్పుడే అందరి ముందు నిజం చెప్తాను, ఆ కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నా మీద నిందలు వేస్తూ ఉంటే చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను అని కావ్య అంటూ ఉంటే, కావ్య ప్లీజే చెప్పకే నీకు దండం పెడతాను అని చెప్పి ఇక కావ్యని ఆపుతుంది స్వప్న. అయితే ఇక కావ్య మంచితనాన్ని స్వప్న ఆసరాగా తీసుకొని మొత్తం నిందలైతే కావ్య మీదే వేసేస్తుంది. బయటికి వచ్చిన కావ్య ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే రుద్రాణి మాత్రం కావ్య దగ్గరికి వచ్చి, కావాలని నా కోడలి కడుపులో బిడ్డని చంపడానికి ఇలా చేశావా అని కావ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అపర్ణాదేవి వచ్చి, చూడు ఎవరు కూడా కావాలని చెయ్యరు, అది అనుకోకుండా జరిగింది, ఇన్ని రోజులు తను చేసిన వంటేగా ఇంట్లో అందరం తింటున్నాం, ఎవరికి కూడా ఇట్లాంటిది అవ్వలేదు కదా, కానీ తనకే జరిగింది అంటే అది కాకుండా ఇంకేం తినిందో, ఎందుకలా అయ్యిందో అది వివరంగా స్కానింగ్ రిపోర్ట్స్లో తెలుసుకుంటాం కదా,
ఎందుకు ఎందుకు అనవసరంగా ఆ అమ్మాయి మీద నోరు పారేసుకుంటున్నావు అని రుద్రాణి మీద అయితే అపర్ణ అరుస్తుంది. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పడంతో సీతారామయ్య, ఏంటి ఫుడ్ పాయిజన్ జరిగిందా? కావ్య చేసిన పాయసం తినడం వల్ల స్వప్న ప్రెగ్నెంట్ పోయిందా అని సీతారామయ్య ఆశ్చర్యంగా అడగడంతో, అవును బావా, అవును, చాలా పెద్ద ఆపదే వచ్చి పడింది అని ఇంద్రదేవి మాట్లాడడంతో, అదేంటి చిట్టి, కావ్య ఆ రోజు పాయసం చేసినప్పుడు నాకు కూడా ఇచ్చింది, నేను కూడా తిన్నాను, ఇదిగో నేను తిన్న గిన్నె ఇంకా ఇక్కడే ఉంది చూడండి అని చెప్పి సీతారామయ్య అయితే ఆ గిన్నెనైతే చూపిస్తాడు. ఇక అందరూ కూడా సీతారామయ్య తిన్న పాయసము బాగానే ఉందని, అలాగే స్వప్న తిన్న పాయసమే ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందని ఎవ్వరికీ కూడా అర్థం కాదు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఎదురు చూడాలి అన్నట్లుగా మాట్లాడుకుంటారు. స్వప్నకైతే స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా తనకి అనుకూలంగానే వచ్చేలాగా డాక్టర్ చేసిద్ది అని నమ్మకంగా చాలా క్యాజువల్గా ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటుంది స్వప్న. అలాగే ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నట్లుగా స్కానింగ్ రిపోర్ట్స్ని రాజ్ తానే తీసుకొస్తాడు. స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన రాజ్ గట్టిగా ఇంట్లో కావ్య స్వప్న అని అరవడంతో స్వప్నకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత పని అవుతుంది. ఇక రాజ్ తీసుకున్న నిర్ణయంతో స్వప్న ఆడుతున్న నాటకానికి తెర దించడం జరుగుతుందా? అసలు స్వప్న నిజమైన కడుప, లేకపోతే తను ఆడుతున్న నాటకము స్వప్న వల్లే